శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, సనాతన ధర్మ ప్రవచనాలు అనేటువంటి మన ఛానల్ ద్వారా అనేక చక్కటి అయినటువంటి వైదిక వాంగ్మయంలో ఉన్న అంశాలు తెలుసుకుంటూ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న భక్తులందరికీ వినయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ హనుమత్ చరితామృతము అనేటువంటి పరంపర కార్యక్రమంలో ఈరోజు మనం హనుమంతుని యొక్క సాచివ్య సామర్థ్యం గురించి తెలుసుకుందాం. భగవద్భక్తులారా, వాలి వధ జరిగిన తర్వాత అక్కడకు వచ్చి తార భూమి మీద పడి ఉన్న భర్తను చూసి విలపిస్తున్న సందర్భంలో హరియూధపుడైనటువంటి హనుమంతుడు మెల్లగా ఆమెను ఓదార్చాడట. ఆకాశం నుండి జారిపడిన తారలా ఉంది తార. ఆమెను ఓదార్చిన తీరు ఎలా ఉందంటే, శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో మనకు భగవద్గీతను అందించారు. అయితే హనుమంతుల వారు త్రేతాయుగంలోనే తారతో మాట్లాడినటువంటి ఆ పలుకులు చూడండి. ప్రాణి గుణం చేత గాని దోషం చేత గాని చేసిన కర్మ ఫలానికి కారణమవుతుంది. కర్మం ఫలిస్తుందంటారు. ఆ శుభాశుభమైన దానినంతటి మృతి నుండి ప్రాణి పొందుతుంది. శోచనీయవై దీనురాలవై ఏ శోచనీయుని గురించి జాలిపడుతున్నావు? ఎవరి గురించి నీవు బాధపడుతున్నావు? బుద్భుతప్రాయమై దేహమున్నప్పుడు ఎవనికెవడు శోచనీయుడు? ఎవని గురించి ఎవరు శోకించాలి? బతికి ఉన్న తల్లివై నీవు ఇదిగో ఈ కుమారుడైన అంగదుణ్ణి చూసుకో. భవిష్యత్తులో ఇతనికి సమర్థంగా చేయవలసిన వాటిని గురించి ఆలోచించు. భూతముల యొక్క ఈ విధమైన అనియతములైన గమనాగమనములను నీవు ఎరుగుదు. ప్రాణులు ఈ విధంగా వస్తూ పోతూ ఉంటారు, జనన మరణ చక్రంలో ఉంటారు. కాబట్టి తెలిసినవాడు ఇహలోక సంబంధమైన శుభం చెయ్యాలి కదా. వేల లక్షల కోట్ల వానరులు ఎవరు చెప్పినట్లు నడుచుకుంటారో వారే కాలధర్మం చెందారు, అంటే వాలి మరణించారు. న్యాయంగా ప్రయోజనం చూసి సామధాన క్షమాపరుడే ధర్మాన్ని జయించిన వారు వెళ్లే చోటికి వెళ్ళుంటాడు. కనుక ఈయన గురించి శోకించడం నీకు తగదు. నీ కొడుకైన అంగదుడు ఈ వానర రాజ్యం అధిపతి. ఈ రాజ్యం మొత్తం నీ అధీనమై ఉంది. దీనికి నీవే నాథురాలు. శోక సంతప్తులైన వీరిని మెల్లగా ప్రేరేపించు. నీవు చేరదీసిన ఈ అంగదుడు భూమిని పాలించాలి. భర్తృరహితమైన నీవు సంతతిని ఎలా చూడాలని శాస్త్రంలో చెప్పబడి కనిపిస్తుందో ఆ విధంగా అంగదుణ్ణి చేరదీసి నీవు ప్రస్తుతం రాజు చెయ్యదగిన పని చెయ్యాలి. ఇది కాల నిశ్చయం అని. హరి రాజు అంటే వానర రాజైన వాలికి సంస్కారం చెయ్యాలి, అంగదుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పారు. భగవద్భక్తులారా, చూశారా అండి, ఇది హనుమదాశ్వాసనం. దీనివల్ల హనుమంతుని మంత్రితనం, రాజనీతి నిపుణత, ధర్మపరాయణత్వం, శాస్త్రజ్ఞత వెల్లడి అవుతుంది. భగవద్భక్తులారా, కాల ప్రభావాన్ని, ఔచిత్య వివేకాన్ని, పాతివ్రత్య వైశిష్ట్యాన్ని ఎంత చక్కగా చెప్పారో ఇదే హనుమత్ చరితామృతం. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందుకే హనుమంతుడు బుద్ధిమంతుడు, గుణశాలి, రామునికి బంటు, మనందరికీ కూడా ప్రేరణకర్త. జై శ్రీరామ్, జై జగన్నాథ. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.